తెలుగుదేశం పార్టీలో ఏదైతే రాకూడదో అదే వస్తుందట. అదేంటి అంటే ఎమ్మెల్యేలకు అలాగే కింది స్థాయి క్యాడర్‌కు, మంత్రులకు కింది స్థాయి క్యాడర్‌కు గ్యాప్ రాకూడదు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. కార్యకర్తలకు, నాయకులకు, కింది స్థాయి శ్రేణులకు అందుబాటులో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఎమ్మెల్యేలతో ఫేస్ టు ఫేస్ సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఇదే చెప్పారట. గ్యాప్ రానివ్వద్దండి అని చెప్తున్నారట చాలా క్లీన్‌గా. ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ కూడా కీలక సూచనలు చేస్తున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ తరహా సూచనలు చేశారట. ఎవరు కూడా అధికారంలో ఉన్నాం కదా అని అధికారాన్ని తలకెక్కించుకోవద్దు, వివాదాలకు పోవద్దు, వివాదాలకు దూరంగా ఉండండి. కొందరి విషయంలో ఆరోపణలు వస్తున్నాయి, క్యాడర్తో గ్యాప్ పెరిగిపోతుంది, సీఎం ఎన్నాళ్ళు చేస్తున్న సూచనలు ఏవి పనిచేయడం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేను దారికి తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ రూట్ మార్చారు. ఎక్కడికక్కడ వార్నింగ్లు ఇస్తున్నారు. అందరితో కలిపి చెబితే ఎవరూ మారడం లేదు. సీఎం హెచ్చరికలు తమకు కాదు అని చెప్పి ధీమా ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్ అలాగే పార్టీ వర్గాల సమాచారం తెప్పించుకుంటున్నాడు బాబు గారు. వాళ్ళతో అందుకే ముఖాముఖి ఫేస్ టు ఫేస్ భేటీలు నిర్వహిస్తున్నారు. అలాగే వాళ్ళకి త్వరలో ప్రోగ్రెస్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారట. ముఖ్యంగా ప్రజలకు, క్యాడర్కు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిపోతుందని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు. ఆ గ్యాప్ రానివ్వద్దండి అంటూ సీరియస్గా ఫేస్ టు ఫేస్ 1+1లో ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఈ హెచ్చరిక అయితే జారీ చేశారట.